హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఈరోజు నేను సింపుల్ శారీ కుచ్చు చూపిస్తానండి. దానికి కావాల్సిన మెటీరియల్ ఆరేడు కలిపినటువంటి దారాలు నేను శాంపుల్ పీస్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ విధంగా నాట్ వేసి ఒక 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్ వేసుకున్న తర్వాత నీడిల్ పైనకి దారం ఒకసారి చుట్టుకొని పక్కన డబల్ క్రోషా వేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి డబల్ క్రోషా దాని పక్కనే వేసుకోవాలి. ఇంకోసారి మళ్ళీ దారం తీసుకొని మళ్ళీ డబల్ క్రోషా వేయాలి. డబల్ క్రోషా వేసుకున్నాక ఈ విధంగా 2 చైన్స్ వేసుకొని 2 చైన్స్ గ్యాప్ ఎక్కడ దాకా వస్తే అక్కడి నుంచి మళ్ళీ డబల్ క్రోషా వేసుకోవాలి. ఈ విధమైన ప్యాటర్న్ నేను ఇదివరకు చూపించాను కదండి. సో ఆ విధంగా వేసుకోవాలన్నమాట. అంటే మీరు 4 or 5 డబల్ క్రోషాస్ తీసుకోవచ్చు. మీకు నచ్చినటువంటి గ్యాప్ బట్టి మీకు తీసుకోవాల్సిన లెంత్ బట్టి కూడా మీరు ఈ విధంగా తీసుకోవాలి. లెంత్ అండ్ విడ్త్ నేను చెప్పేది. సో దీనికి ఏమి డిజైన్లో కొద్దిగా మనం తీసుకున్నటువంటి గ్యాప్ని బట్టి మనం తీసుకున్నటువంటి లెంత్ని బట్టి డిజైన్ మారిపోతూ లెంత్ ఒకటి దాని యొక్క సైజ్ ఒకటి మారిపోతుంటుంది. ప్యాటర్న్ ఏమి మారదన్నమాట. సో ఈ విధంగా నేను చూపించాను కదా బిగినర్స్కి. నేను ఆల్రెడీ ఇట్లాంటి వీడియో చేశానండి. సో ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లేలిస్ట్లో బిగినర్స్ వీడియో అని టైప్ చేసినా వస్తుంది. సో ఈ విధంగా బార్డర్ మొత్తము 3 or 4 డబల్ క్రోషాస్ పక్కనే వేసుకోవాలండి ఈ విధంగా. సో బార్డర్ మొత్తం ఇదే కలర్తో వేసుకోవాలన్నమాట. సో డబల్ క్రోషాస్ నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని చూడండి, ఈ విధంగా కనబడుతుంది కదా. బార్డర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నీడిల్కి అలాగే దారం పట్టుకొని కూడా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఇలా మడిచి గ్లూ పెట్టుకోవాలి. సో ఒకటే లెంత్లో ఒకటే లెవెల్గా ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ స్టెప్లో నేను వేరే కలర్ యూస్ చేస్తున్నాను దారం. సో మనం ఎక్కడైతే 3 చైన్స్ వేసి ఉంటామో అక్కడ ఈ నాట్ వేసానండి. 2 చైన్స్ వేసుకున్న తర్వాత ఒక చిన్న బీడ్ తీసుకుంటున్నాను. మీకు నచ్చినటువంటి బీడ్ని మీరు ఏదైనా బీడ్ తీసుకోవచ్చు. నేను ఈ టైప్ ఆఫ్ బీడ్ తీసుకున్నాను. చాలా స్మాల్గా తీసుకున్నాను అనమాట. అందుకే కొంచెం టైట్గా పట్టుకుంటుంది. సో నీడిల్ పైనకి దారం చుట్టుకొని బీడ్కి నాట్ వేయొద్దండి. పక్కన మనము 2 చైన్స్ వేసాం కదా, ఆ 2 చైన్స్ గ్యాప్లో డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. నీడిల్ పైన దారం చుట్టుకొని ఒకటేసారి బీడ్కి నాట్ వేయకుండా వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇలా బీడ్ వేసుకున్న తర్వాత డబల్ క్రోషా వేసిన తర్వాత 3 చైన్స్ వేసుకొని మనం ఎక్కడైతే బీడ్ స్టార్టింగ్ వేసామో ఆ బీడ్ పక్కనటువంటి గ్యాప్ వస్తుందండి. అక్కడ మనము ఈ 3 చైన్స్ని నాట్ వేసేయాలి. నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్కి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తిప్పుకొని ఒక సింగిల్ క్రోషా వేసుకొని ఏదైతే మనం 3 చైన్స్ వేసామో అక్కడ మనం సింగిల్ క్రోషాస్ వేసుకోవాలి. ఇక్కడ నేను సింగిల్ క్రోషాస్ వేస్తున్నాను. మీరు కావాలంటే డబల్ క్రోషా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా 3 చైన్స్ కలిపి 4 సింగిల్ క్రోషాస్ వేస్తున్నాను. అలాగే కంటిన్యూగా మనం ఎక్కడైతే డబల్ క్రోషా వేసి ఉంటామో దానికి ముందరగా దాన్ని కూడా సింగిల్ క్రోషాగా వేసుకోవాలన్నమాట. అంటే మనకు ఒక చిన్న శంకు ఆకారంలో ఒక క్రాస్ యాంగిల్లో ఈ డిజైన్ అనేది వస్తుందన్నమాట, ఈ ప్యాటర్న్ మొత్తం. సో ఇక్కడ మనం వేసిన డబల్ క్రోషాకి 4 or 5 సింగిల్ క్రోషాస్ వస్తాయి. మనం వేసే దాని టైట్ని బట్టి అది ముందుకు జరిగినట్టుగా ఇలా క్రాస్ యాంగిల్గా వచ్చేస్తుందండి. సో మీరు గ్యాప్ చూసుకొని మీరు తీసుకున్నటువంటి లెంత్ని బట్టి కూడా ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. చూడండి ఈ విధంగా. సో ఈ విధంగా ప్యాటర్న్ మొత్తం మనం ఇక్కడ 2 చైన్స్ గ్యాప్లో వేసుకున్నాం కదా, అక్కడ మళ్ళీ ఒకసారి సింగిల్ క్రోషా వేసుకోవాలి. సింగిల్ క్రోషా వేసుకున్న తర్వాత అక్కడ ఒక
2 చైన్స్ వేసుకొని డైరెక్ట్గానే మనము బీడ్ వేసుకొని మళ్ళీ ఏదైతే మనము 2 చైన్స్ గ్యాప్ ఇచ్చామో ఆ గ్యాప్లో మాత్రమే ఈ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది. ఎక్కడైతే మనం డబల్ క్రోషా వేసామో దాని మీదుగా బీడ్ వచ్చి నిలబడుతుంది అన్నమాట ఈ విధంగా. సో ఇక్కడ మనం డబల్ క్రోషా వేస్తున్నాము. టూ చైన్ 3 చైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ తిప్పుకోవాలి. బ్యాక్ సైడ్ తిప్పుకొని ఎక్కడైతే బీడ్ వేసామో అక్కడ ఈ డిజైన్కి నాట్ వేసుకోవాలన్నమాట. నాట్ వేసుకున్న వెంటనే సింగిల్ క్రోషా బీడ్ పక్కన ఉన్నటువంటి గ్యాప్లో వేసుకోవాలండి. తర్వాత ఇక్కడ సింగిల్ క్రోషా వేసుకొని అంటే 3 చైన్స్ వేసుకున్నా పర్వాలేదు. మనం ఏదైతే 3 చైన్స్ వేసుకున్నామో ఆ గ్యాప్ రౌండ్ ఆర్చ్లో మనం ఇక్కడ 4 సింగిల్ క్రోషాస్ వస్తాయండి. సింగిల్ క్రోషా వేసిన తర్వాత 4th వన్ వేస్తున్నాం. ఇప్పుడు బీడ్ కంటే ముందర వచ్చినటువంటి డబల్ క్రోషాకి కూడా కలిపి వేసుకోవాలన్నమాట సింగిల్ క్రోషా. ఇదిగోండి ఈ విధంగా 2 సింగిల్ క్రోషా, మూడోసారి వేస్తున్నాము. నాలుగోసారి కూడా వేస్తున్నాం అన్నమాట. డైరెక్ట్గా వేసుకోవాలి కదండి, నీడిల్ పైన దారం చుట్టుకున్నాను, అందుకనే హాఫ్ డబల్ క్రోషా అయిందనమాట. అందుకని అక్కడ తీసేసి ఇలా వేసాను అనమాట. 4 చెప్పాను కదండి, దీనికి 4 or 5 వస్తుందని చెప్పాను. సో ఇప్పుడు మనము 2 చైన్స్ డైరెక్ట్గానే పక్కన చైన్స్ ఉంటుంది కాబట్టి సింగిల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు సింగిల్ క్రోషా వేసుకొని లాస్ట్లో సింగిల్ క్రోషా వేసుకొని ఇక్కడ మనము బీడ్ యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చినటువంటి క్రిస్టల్ బీడ్ ఏదన్నా వేసుకోవచ్చు. మీరు తీసుకునేటువంటి బీడ్ని బట్టి ఈ రౌండ్ షేప్ అనేది కూడా డిజైన్ అనేది మారిపోతుంది. సో అందుకని మీరు చూసి ఒక మీడియం సైజ్ది తీసుకున్నా పర్వాలేదు. సో నీడిల్ పైన దారం చుట్టుకొని ఎక్కడైతే మనం 2 చైన్స్ గ్యాప్ ఇచ్చామో ఆ గ్యాప్లోంచి మనము డబల్ క్రోషా వేస్తున్నాము. బీడ్ని ముందుకు లాగి ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3 చైన్స్, మళ్ళీ బట్టాకి బ్యాక్ సైడ్ వేసుకోవాలి. బీడ్ వేసినటువంటి ముందు భాగంలో సింగిల్ క్రోషా నాట్ వేసేయాలన్నమాట. సింగిల్ క్రోషా నాట్ అన్నా ముడి అన్నా ఎండ్ దానికి కదలకుండా వేయడానికి వేసేది అది. ఈ విధంగా 2 చైన్స్ వేసుకొని మనం ఏదైతే 3 చైన్స్ వేసామో స్టార్టింగ్లో ఆ చైన్ గ్యాప్లోంచి మనం సింగిల్ క్రోషాస్ వేసుకుంటా వెళ్ళాలి. డిజైన్ అంతా ఈ విధంగా ఒకటే బార్డర్ డిజైన్ లాగా కనబడుతుంది. వితౌట్ కుచ్చుతో వస్తుందండి. మీకు కావాలనుకుంటే డిజైన్ వేరియేషన్లో ఇక్కడ డిజైన్ కొద్దిగా 3 చైన్స్కి గ్యాప్ ఇచ్చుకొని చైన్ కోసం గ్యాప్ ఇచ్చుకొని కూడా వేసుకోవచ్చు. నేను ఇది బార్డర్ లైన్గానే వేశాను. కస్టమర్స్ చాయిస్ ప్రకారంగా మనం వేయాలి కాబట్టి నేను ఈ ప్యాటర్న్తో చూపిస్తున్నాను మీకు. కలర్ కాంబినేషన్స్ ఎక్కువ వద్దు, లైట్గా పేస్టల్ కలర్లో ఉన్నాయి శారీస్కి అన్నప్పుడు ఈ విధంగా వేసుకోవచ్చు అన్నమాట. డిజైన్ ఏమి కష్టం ఏం లేదండి, బిగినర్స్ కూడా ఈజీగానే అయిపోతుంది. ఒక్కసారి ప్యాటర్న్ ఒకటి మీరు డిజైన్ ప్యాటర్న్ గమనించేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి కామెంట్ పెట్టండి. నచ్చకపోయినా ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ పెట్టండి. సో నా ఈ ఐడియా మీకు నచ్చింటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా. ఇదిగోండి డిజైన్ ప్యాటర్న్ ఈ విధంగా కనబడుతుంది ఓవరాల్గా.
డిజైన్ వచ్చేస్తే ఏం చేయాలి మరి, బెల్ బటన్ ఆన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ఆల్ అనే బెల్ బటన్ తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దానివల్ల నా వీడియోని ఇంకో కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. సింపుల్గా కావాలన్న వాళ్ళకి ఈ డిజైన్ ప్రిఫర్ చేయొచ్చండి. సింపుల్ డిజైన్స్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు, బీడ్స్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళకి. నేను డిజైన్ స్లోనే పెడుతున్నానండి బిగినర్స్ కోసమని. మీరు కావాలనుకుంటే, ఇంకా స్లో కావాలనుకుంటే కూడా సెట్టింగ్స్ ఆప్షన్లో ఉంటుందండి. సెట్టింగ్స్ ఆప్షన్లో వెళ్ళి ఇంకా నార్మల్ సైజ్ తీసుకొని చూడవచ్చు మీరు. ఇక్కడ వరకు పూసల వర్క్ అంటే బీడ్ వరకు కూడా డబల్ క్రోషా వేసుకొని, డబల్ క్రోషా మీదుగా సింగిల్ క్రోషా వేసుకున్నా కూడా ఒక డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. అట్లాంటి ప్యాటర్న్ కూడా నేను నా ప్రీవియస్ వీడియోస్లో చేశానండి. ప్లేలిస్ట్లో వెళ్తే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, మీకు వాచ్ చేయండి అక్కడ. ఎస్పెషల్లీ బిగినర్స్ కోసం అయితే బిగినర్స్ వీడియోస్ ఉన్నాయండి, అక్కడ కూడా బిగినర్స్ వీడియోస్ ఫాలో చేయొచ్చు. మీకు ఏ టైప్ ఆఫ్ డిజైన్స్ కావాలని కామెంట్ పెడితే నేను ఆ టైప్ ఆఫ్ డిజైన్స్ కూడా వీడియోలో చూపిస్తాను. చూసేయండి మరి, ఓవరాల్గా లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. వితౌట్ కుచ్చుతోటి డిజైన్ చాలా బాగా కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.